రిజర్వేషన్లపై కాంగ్రెస్ మాట మారుస్తోందన్నారు బీజేపీ లీడర్లు. 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏడాది దాటినా హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాడతామన్నారు. అటు బీఆర్ఎస్ అవినీతి కేసు నుండి బయటపడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలన్నారు కమలం నేతలు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. లిక్కర్ కంపెనీలు కూడా మద్యం సప్లై చేయలేమని చెబుతున్నాయన్నారు. ప్రభుత్వంపై అన్ని రకాలుగా ఒత్తిడి తీసుకొస్తామని, సర్కారు వైఫల్యాలపై జనంలో పోరాటం చేస్తామన్నారు. అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగుతున్నది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈరోజు రెండు పార్టీలు తొక్కించుకుంటా, ఎక్కించుకుంటా, ఈ రెండు పార్టీలు నువ్వు తిన్నవంటే నువ్వు తిన్నవని, నువ్వు అమలు చేయలేదంటే నువ్వు అమలు చేయలేదని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజల దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏపీలో పర్యటిస్తున్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు బండి సంజయ్. మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అధికారులు. పండితులు వేద ఆశీర్వచనం ఇచ్చారు. తర్వాత అమ్మవారి శేషవస్త్రం, చిత్రపటం అందించారు ఆలయ అధికారులు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సామాజిక వర్గాలను మోసం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పారన్నారు. త్వరలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే రిజర్వేషన్లపై కాంగ్రెస్ వైఖరేంటో చెప్పాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయాల్లో ఓబీసీ మోర్చా డైరీని ఆవిష్కరించారు కాసం వెంకటేశ్వర్లు. 1% కూడా తగ్గించడానికి వీల్లేదు అనేటువంటి విషయం కూడా మేము స్పష్టంగా అడగదలుచుకున్నాం. ఎందుకోసం అంటే నువ్వు గంపగుత్తగా బీసీల ఓట్లను దండుకున్నావు హామీలు ఇచ్చేసి. కాబట్టి సర్పంచ్ ఎన్నికలలో ఖచ్చితంగా 42% ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉన్నటువంటి ప్రేమకు నిదర్శనానికి ఇది ఒక పరీక్ష అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 హామీలు అమలయ్యే వరకు పోరాడతామన్నారు బీజేపీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల తరువాత ప్రజల్లోకి వెళ్తామంటున్నారు.